ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా చూస్తున్న కొండా నరేంద్ర గారు యువతకి ఇప్పుడున్నటువంటి జనరేషన్కి ఇచ్చే మెసేజ్ ఏంటి? దెర్ ఆర్ నో షార్ట్ కట్స్ టు సక్సెస్. సక్సెస్ కావాలి, జీవితంలో పైకి రావాలంటే షార్ట్ కట్లు ఏవీ లేవు. యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. కష్టపడాలా. కష్టపడి పనే నైజం ఉన్న మనిషి ఎవరైనా కూడా తప్పకుండా విజయం సాధిస్తాడు. విజయం అనేది ఊరికే రాదు. కష్టపడాలా, రాత్రింబగళ్ళు కష్టపడాలా. నేను ప్రొద్దున్నే 8 గంటలకు ఆఫీస్ వస్తా, 10 గంటలకు ఆఫీస్ వస్తా, మళ్ళీ 5 గంటలకు నేను వెళ్ళిపోతా, 10 నుంచి 5 వరకు నేను పని చేస్తా, నాకు కానీ కోట్లు కావాలా అంటే దట్స్ నాట్ పాసిబుల్. దట్స్ నాట్ రియల్ లైఫ్ కాదు. అది రియల్ లైఫ్ కాదు. రాత్రింబగళ్ళు కష్టపడాలా. అట్లాంటి అలవాట్లను యంగ్స్టర్స్ నేర్చుకోండి. నాలెడ్జ్ని గెయిన్ చేయండి. దానితో పాటు కష్టపడండి. తప్పకుండా సక్సెస్ అనేది వస్తుంది. సో దట్స్ మై మెసేజ్ టు యూత్, ఎస్పెషల్లీ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్కి. ఎందుకంటే చాలా మంచి విషయం చెప్పారు. ఈ మధ్యకాలంలో షార్ట్ కట్స్ని లేదంటే ఫోర్జరీస్ కానీ ఏవో ఒక క్రైమ్ చేసి ఎలాగో ఒకలాగా పైకి వచ్చేయాలి. తర్వాత కంపారిజన్స్, కాంపిటీషన్స్, వీటి వల్ల ఏంటంటే యూత్ కష్టపడడం మానేసి ఇలా ఏదైనా షార్ట్ కట్లో మంచి వే దొరుకుతుందేమో, చాలా తొందరగా షార్ట్ వేలో మనీ వచ్చేస్తే బాగుండు అని చెప్పి ఇప్పుడు మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో భాగస్వాములు ఉన్నారు కాబట్టి మీకు ముఖ్యంగా తెలియని విషయం ఏమీ లేదు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతైతే ఆ డెవలప్మెంట్లో ముందుంటుందో అలాగే కొన్ని క్రైమ్స్ జరగడానికి కూడా అంతే బాగా ఉపయోగపడుతుంటుంది. సో వాటిని నివారించాలి అని అంటే ఏం చెప్పొచ్చు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఏ టెక్నాలజీ తీసుకున్నా కూడా దానికి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. మనం వాడుకునే విధానాన్ని బట్టి మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు. కాబట్టి ఆ టెక్నాలజీని చూసి మనము భయపడాల్సిన అవసరం లేదు. 1750లో చేనేత మామూలు అందరూ మగ్గాలు వేసి గుడ్డలు నేసేవాళ్ళు. అప్పుడు ఏమైంది, ఇంగ్లాండ్లో చేనేత ఇది మెషిన్ను కనుక్కున్నారు. గుడ్డ తయారు చేసే వీవింగ్ మెషిన్ అన్నారు. అక్కడ ఉన్న కార్మికులు వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద స్ట్రైకులు ఎంతో చేశారు. ఇదేదో కొత్త టెక్నాలజీ వచ్చేసింది, మా ఉద్యోగాలన్నీ పోతాయి, మా జీవనాధారము పోతుంది, అది ఇది అన్నారు. కాబట్టి ఆ టెక్నాలజీని అప్పటి టెక్నాలజీని దాన్ని చెడు అని భావించవచ్చు, లేదు మంచి అని కూడా భావించవచ్చు. కానీ ఇప్పుడు ఏమైంది, అదే టెక్నాలజీ ఎంతమందికి ఉద్యోగాలు కల్పించింది. అదే వీవింగ్ మెషిన్, గుడ్డనేసే మెషిన్ కొన్ని లక్షల కోట్ల మందికి ఉపాధి కల్పించింది. కాబట్టి టెక్నాలజీని చూసి ఏది భయపడాల్సిన అవసరం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ప్రస్తుత టెక్నాలజీ చూసి భయపడాల్సిన అవసరం లేదు. దాన్ని మనం మంచిగా ఉపయోగించుకునే విధానాన్ని బట్టి మనకు ప్రయోజనాలు వస్తాయి. సో ఈ విధంగా ప్రతి ఒక్క విషయాన్ని బ్యాలెన్స్డ్గా చేసుకుంటూ వెళ్ళడమే జీవితం. సో ఎన్నో గొప్ప విషయాలు ఈ కొద్ది సమయంలో ఈ చిన్న ఇంటర్వ్యూలో తెలుసుకున్నాం మీ గురించి. కొండా నరేంద్ర గారు ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా ఇప్పటివరకు ఎన్నో కార్యక్రమాలు చేశారు కాబట్టి ఇంకా ముందు కూడా మీరు చేయబోతున్నటువంటి ప్రతి పనిలో కూడా ఆ దేవుని యొక్క ఆశీస్సులు అలాగే ప్రజల ఆశీస్సులు కూడా మీతో పాటు ఉంటాయి. ఇది మీతో చేసినటువంటి ఇంటర్వ్యూ అయితే చాలా అమూల్యమైనది. ఎందుకంటే చాలామంది యూత్కి కూడా ఉపయోగపడే ఎన్నో విషయాలు మీరు మాతో పంచుకున్నారు కాబట్టి మీ సమయానికి మీరు ఇచ్చినటువంటి ఈ సందేశాన్ని బట్టి మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు ఫ్రమ్ Prime9 ఛానల్ అండి. నమస్కారం అమ్మా. సో థ్యాంక్ యూ అండ్ ఇట్స్ బీన్ ఎ ప్లెజర్ టాకింగ్ టు యూ.